హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈరోజైతే మనం కైట్స్ అయితే ఎగరైపోతున్నాం అనమాట. మనకైతే కైట్స్ అంత బాగా ఎగరేయడం రాదు, చూద్దాం ఎలా ఎగరేస్తామో. రండి, ఇప్పుడైతే కైట్ అయితే ఎగరేద్దాం. రండి, కైట్ అయితే బాగా ఎగరదాం. మనమైతే పైకి వెళ్దాం, పైన ఎగరేద్దాం. రండి. సో ఇది మన సంక్రాంతి అవుట్ఫిట్ అనమాట. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇప్పుడైతే కైట్ ఎగరేద్దాం. గాలిపటం ఎగరేయడానికి దారం తీసుకురా అంటే పొట్లాలు కట్టే దారం తీసుకొచ్చాడు మా మనోజ్ గారు. అదేమో మొత్తం చిక్కులు ఊడిపోయింది. ఆ చిక్కులు సరి చేయడానికి మా వాళ్ళు పడ్డ పాటలు అన్ని ఇన్ని కాదు. చూడండి మీరే ఎంత కష్టపడుతున్నారో. వీళ్ళందరూ ఎంత కష్టపడి చిక్కులు తీస్తుంటే వీళ్ళ నలుగురు మాత్రం చూడండి పక్క నుంచి ఎలా చూస్తున్నారో. ఇప్పుడే ఫనీ ఇన్సిడెంట్ జరిగింది. కైట్ అయితే అక్కడ ఇరుక్కుపోయింది అనమాట. చూడండి దేనికి ఇరుక్కుందో చూడండి ఒకసారి. కింద బట్టల మీద పడింది అనమాట. అక్కడ ఎవరిదో అండర్వేర్కి అయితే ఇరుక్కుపోయింది. చూడండి ఇక్కడైతే ఉంది కైట్ మంది. అది దాని నుంచి ట్రై చేస్తున్నా, అదైతే రావట్లేదు. అండర్వేర్ ఎవరిదో మరి చూడాలి. అదనమాట మ్యాటరు. అది ఇరుక్కుపోయింది, తీయడానికి అయితే అవ్వట్లేదు. మరి దాని నుంచి ట్రై చేస్తున్నాం. మా ఆటగాడైతే వెళ్ళాడు తీసుకురావడానికి. చూద్దాం, ఆ ఇల్లు ఎవరిదో కూడా తెలియదు మనకి, అడుగుదామంటే. ఎందుకంటే మా ఆటగాడు వెళ్ళాడు మేడ మీదకి కైట్ తీసుకురావడానికి. రా, అండర్వేర్ జాగ్రత్త, అండర్వేర్ జాగ్రత్త. ఏ వాసన చూడకు బాబు. ఇసిరే కిందకి ఇసిరే. ఆ కింద ఎవరితో. సేఫ్ ల్యాండింగ్. దప్పట్టుకొచ్చి దిగు. అమ్మయ్య, కైట్ సేఫ్. మా పిల్లలందరూ ట్రిప్కి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నేను ఇక్కడ గాలిపటాలు ఎగరేసుకుంటున్నాను. కైట్స్ ఎగరేసి బాగా కలిసిపోయాయి అనమాట. ఇప్పుడు ఇంటికి వచ్చి అయితే అరిసెలు తింటున్నాను. మా పిల్లకాయలు కూడా తింటున్నారు చూడండి. తినేసి తర్వాత బయటికి వెళ్దాం, ఎక్కడికో చెప్తాను. ఓకే, తర్వాత కలుద్దాం. ఇప్పుడు మేమందరం కలిసి రావులపాలెంలో కొత్తపేటలో జరిగే ప్రభల తీర్థానికి అయితే చూడడానికి వెళ్తున్నాం. అక్కడికి రీచ్ అయిన తర్వాత మాకు పార్కింగ్ దొరకడానికి చాలా టైం పట్టింది. లాస్ట్ కి ఊరికి కిలోమీటర్ దూరంలో కార్ పార్క్ చేసి నడుచుకుంటూ లోపలికి వెళ్ళాము. అలా ఊర్లో ఎంటర్ అవ్వగానే అన్నయ్య సాంగ్ తో అయితే వైబ్ స్టార్ట్ అయింది. ఎక్కడ చూసినా అన్నయ్యవి భారీ కట్అవుట్సే ఉన్నాయి. అప్పుడు అనిపించింది కోనసీమ గడ్డ పవన్ అన్న అడ్డ అని. కానీ ఇది ఎక్కడ జనం అండి బాబు, మొత్తం గోదావరి కుర్రోళ్ళందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు. ఒక పక్క కుర్రోళ్ళందరూ రచ్చరచ్చ చేస్తుంటే మా మావయ్య కళ్ళు మాత్రం దేనికోసమో చాలా ఈగర్ గా వెతుకుతున్నాయి. దాన్ని కనిపెట్టడానికి తన ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగిస్తున్నాడు మా మాయ అయితే. ఇక్కడ కుర్రోళ్ళు అయితే అసలు ఎవరికి వాళ్ళు తగ్గట్లేదు. ఈ జనాన్ని అంతా దాటుకొని ముందుకైతే వెళ్ళాము. అంత జనాన్ని దాటుకొని ముందుకైతే రాగలిగాం కానీ మా మాయ వెతుకుతున్నది అయితే ఇంకా కనిపించలేదు. ఊరిలో పండగ అయితే మామూలుగా లేదు. ఏ వీధిలో చూసినా డీజేలు ఇంకా ఆర్కెస్ట్రాలే ఉన్నాయి. అందరూ మంచిగా చిల్ అవుతున్నారు.
ఈ భయ్యకైతే మంచి ప్లేస్ దొరికింది వీడియో తీసుకోవడానికి. తర్వాత మాకు బాలయ్య గారి దర్శనం కూడా కలిగింది. మాకైతే హాయ్ కూడా చెప్పారు. అలా వీధుల్లో తిరుగుతూ నైట్ 2 అయిపోయింది. అప్పుడైతే ఊర్లోకి ప్రభలు ఎంటర్ అయ్యాయన్నమాట. మేమైతే ఈ ప్రభలను చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. మాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలిగింది. అలా ప్రభలన్నీ ఊర్లోకి ఎంటర్ అవ్వగానే బాణాసంచా కాల్చడం అయితే మొదలు పెట్టారనమాట. ఆల్మోస్ట్ గంట సేపటి వరకు ఎన్నో రకాల బాణాసంచా అయితే కాల్చారు. ఈ బాణాసంచా కాల్చిన ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో సపరేట్గా అప్లోడ్ చేస్తాను. ఎవరైనా చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. సో ఇదనమాట మా ప్రభల తీర్థం యొక్క ఎక్స్పీరియన్స్ అయితే. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.